ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో వారణాసిలో పర్యటించారు. గుజరాత్లో బిజీగా గడిపిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా వారణాసికి చేరుకున్నారు. రాత్రి 11 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి శ్యోపూర్ బుల్వరియా లహర్తరా రహదారిని పరిశీలించారు. ఇటీవలే ఈ రహదారిలో ప్రారంభోత్సవం జరిగింది. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ చాలా సానుకూలంగా ఉందని మోదీ సర్కార్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు స్వయంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ పోర్గ్ బ్రాండ్ భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి భారత అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జెడ్ ప్లస్ సెక్యూరిటీగా కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. హోంశాఖ ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. దీంతో ఇక్కడి నుంచి ఖర్గేకు సిఆర్పీఎఫ్ కమాండోలో సెక్యూరిటీగా ఉండనున్నారు. ఢిల్లీ సహా పంజాబ్, హర్యానాలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కూటమికి సంబంధించిన ఆసక్తికరమైన పరిణామం ఏదైనా జరిగిందంటే అది ఇదే. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఆప్ కాంగ్రెస్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అప్పటి నుంచి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సిబిఐ షాక్ ఇచ్చింది. రకరకాల సిటీలో ఉన్న 30 ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కిరో హైడ్రో పవర్ ప్రాజెక్టుతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సత్యపాల్ మాలిక్ 2200 కోట్ల విలువైన కిరో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సిబిఐ తేల్చి చెప్తోంది. ఎలన్ మస్క్ ఎక్స్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం గొడవ కొనసాగుతూ ఉంది. తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని చాలాసార్లు కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి ఎక్స్ కి నోటీసులు పంపింది. దీనిపై ఎక్స్ కి సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ మండిపడింది. కొన్ని అకౌంట్ పై ఆంక్షలు విధించింది. వాటిని కేంద్రం హోల్డ్ లో పెట్టింది. ప్రకటన స్వేచ్ఛకి ఇది భంగం కలిగిస్తుందని వాదిస్తుంది. జమ్మూ కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. కొంగ్దూరి వాలకు సమీపంలో మంచు తుఫాన్లో చిక్కుకొని ఓ విదేశీ పర్యాటకుడు చనిపోయాడు. మరో 6గురికి సహా సిబ్బంది రక్షించారు. అయితే ఇంకా కొంతమంది టూరిస్టులు గల్లంతైనట్టు తెలుస్తుంది. గల్లంతైన వారికి కాపాడడానికి సహాయ చర్యలు చేపట్టారు. చనిపోయిన వ్యక్తిని రష్యాకు చెందిన టూరిస్ట్ గా గుర్తించారు. ఢిల్లీ ప్రభుత్వం వాహనాలకు సంబంధించిన కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కాలం చెల్లిన వాహనాలకు రోడ్లపైకి తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని, 4 వీలర్స్ అయితే 10,000, 2 వీలర్స్ కి 5,000 పెనాల్టీ తప్పదని హెచ్చరించింది. అన్ని చోట్ల స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి డైలీ రిపోర్ట్స్ పంపాలని అధికారులు వెల్లడించారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దేవాలయాలపై పన్ను విధించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో 10% ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది. భర్తకు ప్రతి నెల 5,000 భరణం ఇవ్వాలని గృహహింస పెట్టిన మహిళకు ఆదేశించి భర్తపై ఆ మహిళ చేసిన ఫిర్యాదుకు కోర్టులో ఆమె వాదనలకు పొంతన లేకపోవడంతో ఈ మేరకు తీర్పునిచ్చింది. భార్య పెట్టే హింస భరించలేకే అమన్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లడంతో ఆమె కేసు పెట్టింది.